ఏబిఎన్ డివోషనల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. కొంతమంది వాళ్లకు ట్రీట్మెంట్ చేయడానికి వచ్చిన డాక్టర్లను ఇంకా మెడికల్ ప్రొఫెషనల్స్ మీద దాడి చేస్తున్నారు. ఎందుకంటే వారికి తమదైన ఓ నమ్మక వ్యవస్థ ఉంది. సరే, ఇలాంటి సమయంలో మన దేశం నిజంగా అత్యవసర పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా సరే వేరొకరి జీవితాన్ని ప్రమాదంలో పెడుతున్నట్లయితే వారిని చాలా కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఇది వారి జీవితం గురించి మాత్రమే కాదు, ఎంతోమంది జీవితాలను ప్రమాదంలో పాడేస్తున్నారు. దేశాన్ని ఎంతో ఒత్తిడికి గురిచేస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే సేవ చేయడానికి వస్తున్నారో తమ సొంత జీవితాలను పణంగా పెడుతున్నారు. వారి మీద దాడి జరుగుతోంది. చాలామంది డాక్టర్లు ఎవరైతే ఇలాంటి ప్రదేశాల్లో పనిచేస్తున్నారో వారు అసలు ఇంటికి కూడా వెళ్ళడం లేదు. తాజ్ వంటి హోటళ్ళు వాళ్ళకి వసతి ఏర్పాటు చేస్తున్నాయి. వాళ్ళు అలా హోటల్ రూమ్లో ఉండి మళ్ళీ పనిచేయడానికి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వారి కుటుంబాలకు ఈ వ్యాధి సోకుతుందని భయంతో. చాలామంది హెల్త్ వర్కర్లు ఇంకా డాక్టర్లు కూడా చనిపోయారు, ప్రపంచవ్యాప్తంగా ఇంకా భారతదేశంలో కూడా. వాళ్ళ పరిస్థితి ఇలా ఉన్నప్పుడు వారు మీకు సేవ చేయడానికి వస్తే వారి మీద దాడి చేయడం జరుగుతుంటే ఈ చర్యలకు కఠినంగా శిక్షించాలి. అలా చేయకపోతే ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫ్యాన్సీలకు, ఇష్టాలకు, నమ్మక వ్యవస్థకు అనుగుణంగా ప్రవర్తించడం మొదలుపెడితే అసలు దేశమే ఉండదు. ఇలాంటి సమయంలో ఇది చాలా చాలా ముఖ్యం. నాకు తెలిసి ఏ డిపార్ట్మెంట్లు అయితే పనిచేస్తున్నాయో అవి మామూలు కన్నా ఎక్కువ గంటలు పనిచేస్తున్నాయి లాక్డౌన్ నిర్వహించడానికి. నేను ప్రతివారికి చేస్తున్న విన్నపం ఏమిటంటే మనందరం స్వచ్ఛందంగా లాక్డౌన్ జరిగేలా చూద్దాం. అది మనకు ఒకరు విధించాల్సిన పని లేదు. ఏదైనా మన శ్రేయస్సు కోసం చేస్తున్నప్పుడు దాన్ని విధించాల్సిన పని ఏముంది? ఒక దేశ పౌరులుగా మనమందరం ఇది స్వచ్ఛందంగా జరిగేలా చూద్దాం. వీధుల్లో పోలీసులు ఉండాల్సిన పని లేదు. మనకు మనమే ఇది చేద్దాం. మన దేశంలో ఇది పెద్ద విపత్తుగా మారకుండా చూద్దాం. మన స్థాయిలో జనాభా ఉన్న దేశంలో ఇన్ఫెక్షన్లు పెరిగిపోయాయంటే అప్పుడు మనం చెల్లించాల్సిన మూల్యం చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది అన్ని విధాలుగా. మానవ పరిస్థితులు ఏవైనా సరే, మానవ సమస్యలు ఏమైనా సరే, మానవులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రకృతి ఇంకా జీవం యథాతథంగానే పనిచేస్తోంది. నిజానికి ఇంకా ఎంతో మెరుగ్గా చేస్తోంది. మానవులు లేకుంటే తక్కిన జీవం ఎంతో హాయిగా ఉంది. ఇది మన గురించిన విషాదగాథ. మీరు నెమలి నాట్యం చేయడం ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విషయాలు జరగడం చూశారు. కార్బన్ ఎమిషన్స్ పరంగా చూసుకుంటే నాకు తెలీదు, కానీ ఎవరైనా ఇంత తక్కువ సమయంలో దాన్ని ప్రయోగాత్మకంగా చూడగలిగారో లేదో. కానీ కొంతమంది ప్రజలు ఏం చెబుతున్నారంటే ఇది రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఎలా ఉందో అలా ఉందని. అంటే దాదాపు 75 ఏళ్ల మునుపు. 75 ఏళ్ల క్రితం ఎమిషన్ లెవెల్ ఏ స్థాయిలో ఉందో ఇప్పుడు ఆ స్థాయికి వచ్చింది. అందుకే మొక్కలు, చెట్లు, పురుగులు, పక్షులు, జంతువులు, నిజానికి గాలి కూడా ఎంతో ఆనందంగా ఉంది. మన జీవితాలు గాడి తప్పాయి. మనం వీటన్నిటికీ మూల్యం చెల్లిస్తున్నాము. కనీసం మిగతా జీవం అంతా హాయిగా ఉంది అన్న విషయానికి మనం సంతోషంగా ఉందాం. వాటిని మనం అభినందిద్దాం. మన సామాజిక పరిస్థితులు ఏవైనా కానీ, మన ఆర్థిక ఇబ్బందులు ఎలా ఉన్నా సరే అవి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ముఖ్యమే, కానీ అన్నింటికంటే ముఖ్యమైనది జీవం. మిగతా జీవం అంతా ఎంతో ఆనందంగా ఉంది. మనం కూడా వాటితో పాటు కలిసిపోవాలి.
ఆనందం అంటే బాధ్యతారహితమైన పనులు చేయడం కాదు. ఎందుకంటే ప్రజలు వేడుకలు చేసుకోవడం అంటే ఎప్పుడూ తినడం, తాగడం, బాధ్యతారహితమైన పనులు చేయడమే ఈనాటి యువత ఆనందపడడం అనుకుంటోంది. మరో విధంగా మనం వేడుక చేసుకోవచ్చు. ఇది ఒక ప్రత్యేకించిన పని కాదు. మీరు జీవితంతో కొద్దిగా సరదాగా ఉంటే మీ జీవితంలో ప్రతి క్షణం ఒక సంబరమే. ముఖ్యంగా మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు గంభీరంగా ఉన్నప్పుడు, జీవితమే సవాలైనప్పుడు, అలాంటి క్షణాల్లో మీరు సరదాగా ఉండగలిగితే మీ జీవితం ఖచ్చితంగా ఒక సంబరమే అవుతుంది. అది నేర్చుకోవడానికి ఇదే సరైన సమయం. మీరు సురక్షితంగా మీ ఇళ్లల్లో ఉన్నారు. ఇక్కడ ప్రతి చిన్న విషయానికి మీ మీద దాడి చేసేవాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు మీకు ఎటువంటి హాని కలిగించరు. ఇదే కుటుంబం అంటే. వాళ్ళు మీకు హాని చేయరు, మీరు ప్రేమించిన వాళ్ళు. కానీ మీలో ప్రతి చిన్న విషయాన్ని వాళ్ళు ఎంచుతారు. మరొకరు ఇలా చేయడానికి సాహసం చేయరు, కానీ కుటుంబంలోని వారు చేస్తారు. అందుకని ఇది సరైన సమయం. ఇలాంటి పరిస్థితుల్లోనూ సరదాగా, ఆనందంగా, సంబరంగా ఉండడం నేర్చుకోవడం. సద్గురు మొదటి ప్రశ్న మార్క్ స్నో అడుగుతున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల మన ముందున్న ఈ ప్రమాదం మిగతా వాటన్నింటినీ కప్పేస్తుంది, పర్యావరణ మార్పు వంటి వాటిని. సద్గురు, అంతర్జాతీయంగా మనమందరం కలిసి ఇలాంటి విపత్తును ఎదుర్కోవటానికి ఎలాంటి కృషి చేయాలి? ముఖ్యంగా ఈ పోరాటంతోనే మనమందరం అలసిపోయి ఉన్న తర్వాత. వాతావరణ మార్పు అనే సమస్య ఇప్పుడు మనకు ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది కదా అని పోయేది కాదు. వాతావరణంలో వచ్చిన మార్పు ఈ భూమికి ఒక వైరల్ ఇన్ఫెక్షన్ లాంటిది. ఆ వైరస్ మనమే. చాలా కాలం పాటు మనం ఈ భూమికి వైరస్లా పట్టాము. మనం మెల్లిగా దాని ప్రాణాన్ని తీసేస్తున్నాము. మన జనాభా అంతా ఈ వైరస్ గురించి ఎలా అయితే భయానికి గురి అవుతోందో, ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రాణి, ప్రతి మొక్క, ప్రతి కీటకం, పురుగు, పక్షి, జంతువులు ఇవన్నీ కూడా మానవులు అనే వైరస్ని చూసి భయపడుతున్నాయి. అవును, వాటిలో చాలా మటుకు అంతరించిపోయాయి. ఇంకా వాటిలో చాలా ఆ దిశగా పోతున్నాయి. అందుకని వైరస్ గురించి మనకి ఉన్న చింతల్లో మనకు ఉన్న ఇతర సమస్యలను మర్చిపోకూడదు. ప్రస్తుతం మన దృష్టి దీని మీద ఉండాలి. లేదంటే ఇది మానవాళికి ఎంతో పెద్ద సమస్య కావచ్చు. మనం దీనిని అదుపు చేయకపోతే ఇది నెలలు లేదా సంవత్సరాల పాటు ఇబ్బంది పెడుతుంది. మీకు వస్తే మీకు నయమవుతుంది, మరెవరికో వస్తుంది, మళ్ళీ వాళ్ళు ఇంకొకరికి అంటిస్తారు, ఆ తర్వాత వీరికి నయమవుతుంది, మళ్ళీ ఇంకొకరికి అంటిస్తారు. ఇక ఈ ప్రక్రియ ఇలా ఆగకుండా సాగుతుంది. ఎప్పటి వరకు అంటే ఆ వైరసే తనకు తానుగా తేలికపడే వరకు. సాధారణంగా ఇలా జరుగుతూ వచ్చింది, కానీ ఖచ్చితంగా జరగాలని లేదు. అందుకే మనకున్న ఇతర సమస్యలను మనం మర్చిపోకూడదు, ముఖ్యంగా వాతావరణ మార్పు గురించి. మనం వాతావరణంలో మార్పు అన్నప్పుడు ఒక్కొక్కరి అవగాహన ఒక్కో విధంగా ఉంటుంది. కాన్షియస్ ప్లానెట్ ఉద్యమంలో భాగంగా నేను ఒక విషయం పట్ల అందరి దృష్టిని తీసుకురావాలి అనుకుంటున్నాను. అది మన భూమిని పునరుజ్జీవింపచేసే అతి ముఖ్యమైన అంశం. మీరు జీవంగా దేనినైతే చూస్తున్నారో దానికి మించిన జీవం కూడా ఉంది. కానీ దీనినైతే సాధారణంగా మీరు ఈ గ్రహం మీద జీవం అనుకుంటున్నారో, పురుగులు, క్రిమికీటకాలు, పక్షులు, జంతువులు, మొక్కలు, ఇంకా మనము, ఇదంతా
భూమి ఉపరితలంలో 39 అంగుళాలలోనే జరుగుతుంది. అంతా దీనిలోనే జరుగుతుంది. దానికంటే లోతుగా మైక్రోబ్స్ ఉంటాయి. ఇవి కూడా చాలా ముఖ్యమే. కానీ ప్రస్తుతానికి మనం వాటికి చాలా హాని కలిగించడం లేదు. నిజమైన ప్రమాదం పైన ఉన్న ఈ 39 అంగుళాల ఉపరితలంలో జరుగుతోంది. మనకు జీవంగా తెలిసిన వాటన్నింటికీ ఇది పోషకాలను అందిస్తుంది. ఒక చీమ నుండి ఏనుగు వరకు ప్రతి ప్రాణి ఈ 39 అంగుళాల మీద ఆధారపడి ఉంది. అంతకంటే లోతుగా ఉన్నది ముఖ్యం కాదని కాదు, కానీ చాలా వరకు జీవం ఇక్కడే జరుగుతుంది. ఇక్కడే చాలా వరకు హాని కూడా జరుగుతోంది. ఇంకా ఎన్నో ఇతర విషయాలున్నాయి. గాలిలో కాలుష్యం, నీటిలో కాలుష్యం, శబ్దాల్లో కాలుష్యం, ఇంకా ఎన్నో సమస్యలున్నాయి. వాటన్నింటికీ మనమే మూలం. కానీ అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ 39 అంగుళాల ఉపరితలం సేంద్రియంగా పౌష్టికత కలిగి ఆరోగ్యంగా ఉండాలి. ఈ ఒక్క పని మనం చేస్తే మిగతాదంతా భూమి తనకు తాను పునరుజ్జీవింపచేసుకుంటుంది. చాలా వరకు మిగతా సమస్యలను పరిష్కరించుకుంటుంది. ప్రజలు దీని గురించి వాదిస్తారు. ఎంత కావాలంటే అంత వాదిస్తారు. కానీ ఏదైనా పని చేయాల్సి వస్తే పరిష్కారాన్ని అందించే ఎటువంటి చర్య చేయాలన్నా అది ఈ విధంగానే ఉండాలి. ఇందుకోసమే నేను ప్రపంచంలో ప్రముఖమైన బలగాలను, ముఖ్యమైన వారిని, ప్రజలను ఆకర్షించగలవారిని, ప్రపంచంలో ఎన్నో సంస్థలను ఈ కాన్షియస్ ప్లానెట్ ఉద్యమంలో భాగంగా చేస్తున్నాను. ఈ 39 అంగుళాల ఉపరితలం మీద దృష్టి పెట్టేందుకు. కానీ కొంతమంది ఢిల్లీలో ఉన్న గాలి గురించి చింతపడుతున్నారు. మీరు అలా చేయకూడదని నేను అనడం లేదు, అది కూడా సమస్యే. కానీ ప్రస్తుతం మనం చేయవలసిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ గ్రహం ఎడారిగా మారిపోకుండా చూసుకోవడం. ఎడారిగా మారడం అంటే మనం ఎంతో సారవంతమైన మట్టిని ఇసుకలా చేశామని. ఎందుకంటే అందులోని సేంద్రియ పదార్థాన్ని అంతా మనం లాగేశాము. ఇక ఇప్పుడు అది ఇసుక అయిపోయింది. ఓసారి ఇలా జరిగిన తరువాత దాన్ని తిరిగి మార్చాలంటే 100, 200, 300 సంవత్సరాలు పట్టవచ్చు. కానీ ప్రస్తుతం ఇది ఎంతో వేగంగా జరుగుతోంది. భారతదేశంలో 25% భూమి ఇప్పుడు నిస్సారంగా ఉంది. తమిళనాడులో 42% భూమి నిస్సారంగా అయింది. ఇవన్నీ ఎంతో సారవంతమైన భూములు. కానీ ఈ రోజున ఇవన్నీ బీడువారిపోతున్నాయి. తిరిగి సేంద్రియ పదార్థాన్ని తీసుకురావడం అనేది రెండింటి ద్వారానే సాధ్యం. జంతువుల వ్యర్థాలు ఇంకా చెట్ల ఆకుల వల్ల. ఇంకా వేరే ఏమీ లేదు ఇందులో. మరి ఎక్కడి నుంచి రాదు? ప్రజలు టెక్నాలజీల గురించి మాట్లాడతారు. టెక్నాలజీని హాని తగ్గించడానికి ఉపయోగించుకోవచ్చు. కానీ పరిష్కారం మట్టిలోనే ఉంది. ఈ రోజున మనకి అంత గొప్పగా లేదనిపించిన టెక్నాలజీ అంతా ఒక 50 లేదా 100 సంవత్సరాల క్రితం అత్యున్నతమైనది అన్నారు. మొదటిసారి బొగ్గుతో నడిచే మొదటి స్టీమ్ ఇంజన్ వచ్చినప్పుడు ప్రజలు అది ఎంతో పెద్ద అద్భుతం అనుకున్నారు. ఇది మానవులు చేసిన సాంకేతికత ఎదుగుదలలో ఒక భాగమే. అది పర్వాలేదు. మనం చేసిన పనులు ఇంకా మన చరిత్రను మార్చలేము. కానీ ప్రస్తుతం అన్నింటికంటే ముఖ్యమైనది ఇది. ప్రతి ఒక్కరి దృష్టి మట్టి మీద ఉండాలి. ఈ భూమి మీద ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు మట్టి సేంద్రియ పౌష్టికత కలిగి ఉండాలి. ఇదంతా మనం చేయగలిగింది మళ్ళీ తిరిగి మట్టిని చెట్ల నీడలో ఉండనిచ్చినప్పుడే. ఇక్కడ మళ్ళీ కావలసిన సేంద్రియ కార్యకలాపం మొదలవుతుంది. నేను చెప్పినది ఏమిటంటే ఎక్కడైతే చెట్ల నీడ లేదో అక్కడ మట్టిని తవ్వి చూడండి. ఒక 8-9 అంగుళాల లోతుకు. అదెలా ఉందో చూడండి. చాలా చెట్లు ఉన్న ప్రదేశానికి లేదా ఒక అడవికి వెళ్ళి అక్కడి మట్టిని తవ్వి చూడండి. అది ఎలా ఉందో చూడండి. అది మీకే తెలుస్తుంది. ఇందుకు మీరు శాస్త్రవేత్త అవ్వాల్సిన పని లేదు.
కొంచెం కామన్ సెన్స్ ఉంటే ఇక్కడ మట్టి ఎంతో సారవంతంగా సజీవంగా ఉందని మీకే అర్థమవుతుంది. మట్టి అనేది ఒక నివాసం. ఇందులో కోటాను కోట్ల జీవాలు జీవిస్తాయి. ఇంతటి జీవం ఇక్కడ ఉంది కాబట్టే మొక్కలు పెరుగుతాయి, మనం ఆహారం తినగలుగుతాము, జంతువులు ఎదుగుతాయి, అన్నీ జరుగుతాయి. ఎందుకంటే మట్టి సారవంతంగా ఉంది. మట్టిలో సారం పోయిందంటే ఇక మనం మన గ్రహాన్ని పాడు చేసుకున్నట్లే. కానీ ప్రజలు చిన్న చిన్న విషయాల పట్ల దృష్టిని ఆకర్షించాలని అనుకుంటారు. అది అవసరం లేదని నేను చెప్పడం లేదు. మనకి ఈ రోజున ఎటువంటి సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ మనం ఎరిగి ఉండాలి. కానీ ప్రస్తుతం భూమి ఎడారిగా మారిపోకుండా అరికట్టడం అనేది ఎంతో అత్యవసరమైనది. ఇప్పుడు మనం చిన్న చిన్న విషయాల మీద దృష్టి పెడితే మన వనరులు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళవు. మనం ఏం పనులు చేయాలో ఆ పనులు చేయలేకపోతాము. ఓసారి ఇలా జరిగింది. శంకరన్ పిల్లై రాత్రిపూట పడుకొని ఉన్నాడు. వాళ్ళ ఆవిడ ఆయన్ని మోచేత్తో పక్కటెముకల మీద గుచ్చింది. పక్కటెముకలకు స్త్రీలకు ఏదో సంబంధం ఉంటుంది, కనీసం అలా అంటారు. అతనికి మిగిలిన పక్కటెముకల మీద గుచ్చింది ఆవిడ. శంకరన్ పిల్లై, ఏమిటి? ఆవిడ తలుపు చప్పుడైంది అంది. సరే అని పడుకున్నాడు. మళ్ళీ కొట్టింది. గుచ్చడం కాదు, పక్కటెముకల్లో కొడుతూ, నాకు మళ్ళీ వినిపిస్తోంది, తలుపు చప్పుడైంది అంది. ఏంటి, ఏం చేయమంటావు? నేను ఇప్పుడు వెళ్ళి దానికి గ్రీస్ పూసి రావాలా? మనకు ఇంకా పెద్ద సమస్య ఉంది. తలుపులు హింజీలకు గ్రీసు వేసే సమయం కాదిది. ఎంతో పెద్ద సమస్య ఉంది. అన్నింటికంటే పెద్ద సమస్య ప్రస్తుతం భూమి నిస్సారం అవ్వడం. అవును, గాలిలో కార్బన్ ఉంది. కానీ ఒక వారం లాక్డౌన్ చేసేసరికి అదంతా పోయింది, అంతా బాగుంది అని చెప్తున్నారు. ఇలాంటివన్నీ వాటికవే సరే అవుతాయి ఎంతో త్వరగా. కానీ మీరు మట్టికి హాని కలిగిస్తే దాన్ని తిరిగి తీసుకురావడానికి 100 సంవత్సరాలు లేదా 200 సంవత్సరాలు పడుతుంది. మీరు ఉపరితలానికి హాని చేయకూడదు. గాలిలో కాలుష్యం తగ్గితే చాలు, మనం బాగా జీవిస్తామని అనుకోకూడదు. లేదు, మనం ఉపరితలానికి హాని కలిగించి ప్రపంచంలో తగినంత నీరు ఉంటుందని అనుకోకూడదు. లేదు, అది ఎక్కడో ఉంటుంది, కానీ మీకు అందుబాటులో ఉండదు. మనం ఈ గ్రహాన్ని, దాని సమతుల్యాన్ని పాడు చేయకూడదు అని నిజంగా అనుకుంటే, మానవ నాగరికతలు వర్ధిల్లటానికి అనుకూలమైనదిగా దాన్ని చేయాలనుకుంటే, కలహరి ఎడారిలో గొప్ప నాగరికతలు కొనసాగలేదు. ఎందుకంటే అక్కడ భూమి సారవంతంగా లేదు, అంతే. మన భూమి ఎడారిగా మారడాన్ని ఆపకపోతే, మనం మట్టిలో సారాన్ని నిలుపుకోలేకపోతే, అప్పుడు భూమి అంతరించిపోతుందని కాదు, అప్పుడు ఇక మానవులు ఇక్కడ జీవనం కొనసాగించలేరు. అందుకే ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. మనం దృష్టి పెట్టాల్సిన విషయం ఏమిటంటే, మన జనాభాను తగ్గించాలి. ఎన్నో పనులు చేయాలి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం మన సంఖ్యను తగ్గించాలి. చాలామంది ఉన్నాము. మనందరం మంచివారమే, కానీ చాలా ఎక్కువ మంది ఉన్నాము. దాదాపుగా సగం లేదా అంతకంటే కొద్దిగా ఎక్కువ మంది ప్రపంచంలో ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు. ఉన్నపాటుగా అన్నీ ఎంతో మెరుగయ్యాయి అని చెప్తున్నారు. గాలి నాణ్యత, ఇది అది అన్నీను. 20వ శతాబ్దం మొదలైనప్పుడు మనం దాదాపుగా 100 కోట్ల మంది ఉన్నాము. ఇప్పుడు 800 కోట్లకు చేరుకుంటున్నాము. ఒక 100 సంవత్సరాల్లో, లేదా అంతకంటే కొద్దిగా ఎక్కువ. ఇది చూస్తే మనం ఎరుకతో జీవిస్తున్నాము అని చెప్పలేము. మనం ఎంతో నిర్బంధ స్థితిలో జీవిస్తున్నాము. మనం ఈ విషయాలను కూడా పరిష్కరించుకోవాలి. అంటే రేపు పొద్దున కల్లా జనాభా సమస్య ఉండదని కాదు.
మనం ఆ దిశగా ఆలోచించడం మొదలుపెడితే వచ్చే 30 సంవత్సరాల్లో మీరు జనాభా తగ్గడాన్ని గమనిస్తారు. ప్రజలు జనాభాను శక్తిగా చూస్తున్నారు, రాజకీయ శక్తిగా చూస్తున్నారు, ఉత్పాదనా శక్తిగా చూస్తున్నారు, ఒక రకమైన ఆర్థిక శక్తిగా పరిగణిస్తున్నారు. అలా కాదు మనం దాన్ని చూడవలసింది. అలా చూడకూడదు, లేదంటే ఇలాంటి అంటువ్యాధులు వచ్చి అవి మనల్ని నియంత్రిస్తాయి. మనం దీనిని ఎరుకతో చేయకపోతే ప్రకృతి దీన్ని మనకు క్రూరమైన పద్ధతిలో చేస్తుంది. ప్రస్తుతం ఒక విధంగా జరుగుతున్నది అదే మనకు. ఇది మనకు ఎంతో క్రూరమైన విధంగా జరుగుతోంది. కానీ ఇటువంటి విపత్కర పరిస్థితిని కూడా మనం ఎరుకతో ఎదుర్కోవచ్చు, అందరూ స్పృహలోకి వస్తేనే. ఏబిఎన్ డివోషనల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.